హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సో చాలా సింపుల్గా అండ్ లంచ్ బాక్స్కి మంచి ఐడియా ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకున్నాను. సో చైనీస్ రెసిపీస్కి ఏంటంటే కొంచెం వైడ్గా ఉన్న ప్యాన్స్ అయితే బాగుంటుంది. సో అందులో కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము. సో ఇలాంటి రెసిపీస్ చైనీస్ రెసిపీస్కి ఏంటంటే ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అది కూడా కొంచెం ఒక 1 మినిట్ సాట్ చేసుకుందాం. ఒక 1 మినిట్ అయిన తర్వాత మనం మిగతా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. సో 1 మినిట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెజ్జెస్ యాడ్ చేసుకుంటాం. నేను ఇక్కడ క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. సో మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఇది వేస్తే బాగుంటుంది. సో ఇవి కూడా ఒక 2 మినిట్స్ సాట్ చేసుకుంటాం మనం. అండ్ సన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అయిపోయింది. సో బాగా కొంచెం సాఫ్ట్ అయ్యాయి. నెక్స్ట్ మనం అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను బికాస్ నేను ఒక్కరికే చేస్తున్నాను అది. సో మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు ఎగ్స్ని. సో మంచిగా అది ఒకసారి బీట్ చేసుకుంటున్నాను అనమాట వెజ్జెస్తో పాటు. సో 1 మినిట్ అయిన తర్వాత మనకి ఇలాగా ఎగ్ ఇలా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ అందులో మనం సాస్ వేసుకుందాం. నేను ఫస్ట్ సోయా సాస్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. చాలామంది వేసుకోరు, బట్ నేను యాడ్ చేస్తాను. నాకు నచ్చుతుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే ఆప్షనల్ అనమాట. సో ఆ రెండు ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట బాగా. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం పెప్పర్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ మంచిగా అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటే బాగుంటుంది. ఆరెంజ్ పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఉంటే చెప్తున్నాను. సో పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకని కొంచెం వేసుకోండి. సో పెప్పర్ అండ్ సాల్ట్ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుంటాము. సో ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం మీడియంలో పెట్టద్దు, హైలోనే పెట్టండి. అది ఎంత పొగలు వచ్చినా కూడా పర్వాలేదు, అదే ఒక టేస్ట్ అనమాట. నెక్స్ట్ రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కుక్డ్ రైస్ అనమాట. సో ఇది బాస్మతి రైస్. సో ఫ్రైడ్ రైస్కి పర్ఫెక్ట్గా రైస్ ఉండాలి. సో 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ వచ్చేస్తుంది. సో మీరు కుక్ చేసినప్పుడు అందులో 2 to 3 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే కూడా మంచికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట రైస్. సో కుక్డ్ రైస్ ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో మీరు చూసినట్టయితే అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను పైకి కిందకి, ఎందుకంటే వెజ్జీస్తో పాటు రైస్ మిక్స్ అవ్వడం కోసం. సో ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ చూసి పెప్పర్ సరిపోతే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందు నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, బట్ ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రైడ్ రైస్కి. సో అంతే, సూపర్ యమ్మీ సింపుల్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ అనమాట. పర్ఫెక్ట్గా రావాలంటే రైస్ ఇస్ మెయిన్ ఐటమ్. అండ్ రైస్ కోసం కొంచెం ఆయిల్ వేయండి, పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. సో యమ్మీ కదా. సో ట్రై చేయండి రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్.